హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం చూడండి అమ్మా, చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్ ఆంథ్రపాలజీ ఆప్షనల్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చదవాలి, సోర్సెస్ ఏంటి అని అడగడం జరిగింది. సో అందుకని మనం ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఒక ఓవరాల్ వ్యూ రావడానికి మనం ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ క్లాస్ అనేది మీకు టోటల్ సిలబస్ ఏంటి, ఎందుకు స్కోర్ చేసుకోవడంలో ఆంథ్రపాలజీ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అదంతా కూడా మీకు ఓవరాల్గా ఐడియా అనేది వస్తుందమ్మా. జనరల్గా చూడండి, వై టు చూస్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టిన ఆన్సర్ చూడండి, ఇక్కడ ఇచ్చాను. టు స్కోర్ 300+. 300 మార్క్స్ అనేది యావరేజ్ మార్క్ ఇన్ ఆప్షనల్. మనం బాగా ప్రిపేర్ అయితే 300 మార్క్స్ అనేవి సింపుల్గా అచీవ్ చేయొచ్చమ్మా. ఎందుకు? ఇంతవరకు హైయెస్ట్ మార్క్ ఎంత? ఇంతవరకు హైయెస్ట్ మార్క్ 362 మార్క్స్ ప్లస్ అమ్మ. 362+ హైయెస్ట్ మార్క్ అయినప్పుడు మనం ఖచ్చితంగా కష్టపడి నోట్స్ అంతా నీట్గా ఉంచుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 300 మార్క్స్ అనేవి ఈజీగా అచీవ్ చేయగలం. ఈజీగా 300 మార్క్స్ అనేవి అచీవ్ చేయగలం. అంటే అందులో కూడా మనకి ప్రతి ఆప్షనల్లో ఉన్నట్టు ఆంథ్రపాలజీలో కూడా మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. జనరల్గా పేపర్ 1 అనేది ఎక్కువ మార్క్స్ వస్తాయన్నమాట. ఎందుకో కూడా నేను తర్వాత చెప్తాను. పేపర్ 2 రఫ్గా ప్రతి ఒక్కరికి కూడా 300 మార్క్స్ వచ్చాయంటే పేపర్ 1లోనే 160 అలా వస్తాయి, పేపర్ 2లో 140 అనేవి వస్తాయన్నమాట. బట్ మనం ఈ పేపర్లో కూడా ఈక్వల్ మార్క్స్ అనేవి తెచ్చుకోగలం. అది ఏ విధంగా తెచ్చుకోవాలో కూడా మనం చూద్దాం. ఓకేనా? మొత్తం ఈ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకా మనం లేట్ చేయొద్దు, ఫస్ట్ ఆప్షనల్లీ ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటో మొత్తం క్లారిటీగా చూద్దాం. మనం మన ఇన్స్టిట్యూట్లో ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనము టోటల్ ఎన్ని ఆప్షనల్స్ ఇస్తున్నాం? 5 ఆప్షనల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆప్షనల్స్ ఏంటేంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్. డైరెక్టర్ సార్ సురేష్ సార్ స్వయంగా ఏం తీసుకుంటున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సార్ తీసుకుంటున్నారు. సాయిరామ్ సార్ మనందరికీ తెలుసు కదా, సాయిరామ్ సార్ సోషియాలజీ తీసుకుంటున్నారు. నేను ఆంథ్రపాలజీ డీల్ చేస్తున్నాను. సో మనకి రఫ్గా ఎన్ని అవర్స్ పడుతుంది, సిలబస్ ఏ విధంగా చూడాలి అనేది కూడా నేను ఇప్పుడు మొత్తం క్లాస్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఆంథ్రపాలజీ నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ సీతాపతి సార్ ఏమో మనందరికీ తెలుసు, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అతను తెలుగు లిటరేచర్ తీసుకుంటున్నారు. ఓకేనా? అతను తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకుంటున్నారు. మన వాళ్ళు చాలామంది తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్లో కూడా సెటిల్ అవుతున్నారనమాట. అందుకనే సీతాపతి సార్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనేది తీసుకుంటున్నారనమాట. ఓకేనా? ఎస్. బట్ మన కోర్స్ ప్యాకేజ్ డిఫరెన్స్ ఏంటంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఎందుకు అంటే స్టార్టింగ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఒక ఆప్షనల్ అంటే ఇంట్రెస్ట్ పెట్టుకొని ఆ ఆప్షనల్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత ఆ సిలబస్ పెద్దది కదా, మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వేరే ఆప్షనల్కి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. అంటే ముందు ఒక ఆప్షనల్ తీసుకుంటారు, బయట ఇన్స్టిట్యూట్స్లో అయితే అక్కడ అమౌంట్ కడతారు, తర్వాత అది అవ్వట్లేదు అని చెప్పి క్లోజ్ చేసి మళ్ళీ వేరొక ఆప్షనల్ తీసుకొని దానికి అమౌంట్ కడతారు. అంటే 2-3 టైమ్స్ అనేవి ఆప్షనల్స్ మీద అమౌంట్ అనేది వేస్ట్ చేస్తున్నారు అనమాట. బట్ మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండద్దు అని చెప్పేసి మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకోవడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీలో మనకి ఒక కోర్స్ అనేది అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ టు ఆల్ ది ఆప్షనల్స్. ఓకేనా? ఒక ఆప్షనల్ తీసుకొని ఒక కోర్స్తో మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటి? మీరు ఒకసారి ఇక్కడ చూడండి, లైవ్ ప్లస్ రికార్డెడ్ 30,000 ఉంది కదా, 30,000 కట్టారు అంటే మీరు ఈ ఆప్షనల్స్ అన్నిటికీ కూడా యాక్సెసిబిలిటీ పొందొచ్చు అమ్మా. ఆప్షనల్స్ అన్నిటికీ కూడా మీరు యాక్సెసిబిలిటీ అనేది పొందొచ్చు అనమాట. సో అంటే ఫస్ట్ ఒకసారి ఒక ఆప్షనల్ తీసుకొని లేదు వేరొక ఆప్షనల్ ట్రై చేద్దామన్నా కూడా మీరు వెంటనే వాటిని ట్రై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫీజు చూడండి, రికార్డెడ్ క్లాస్ వచ్చేసి కేవలం 25,000 రూపీస్ మాత్రమే. రికార్డెడ్ క్లాస్ అయితే కేవలం 25,000 రూపీస్ మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ వచ్చేసి కేవలం 30,000 రూపీస్ మాత్రమేనమ్మా. కేవలం 30,000 రూపీస్ మాత్రమే. ప్లస్ ఆ అమౌంట్ కూడా ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఈఎంఐ 5,000 పర్ మంత్ కట్టుకొని క్లియర్ చేయొచ్చు. ఓకేనా? హ్యాపీగా పర్ మంత్ 5,000 కట్టుకొని మీరు సింపుల్గా నీట్గా క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ ఆప్షనల్ కావాలన్నా కూడా ముందు మీరు యాక్సెసిబిలిటీ అనేది తీసుకున్నారు అంటే తర్వాత కావాలన్నా కూడా మీరు హ్యాపీగా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. ఈ ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మ, మెయిన్ ఏంటంటే ఈ ఫీ స్ట్రక్చర్ కేవలం 15th ఏప్రిల్ వరకు మాత్రమే. 15th ఏప్రిల్ తర్వాత మనకి ఫీజెస్ అనేవి రివైజ్ అవ్వబోతున్నాయి.
ఓకేనా. సో అంతటి లోపలే మీరు వైజ్గా డెసిషన్ అనేది తీసుకోండి అమ్మా. ఓకేనా. 5,000 per month కడుతూ మీరు ఆప్షనల్ అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మేడంకి కాల్ చేస్తే మేడం మీకు గైడ్ చేస్తారు. మీకు ఏ విధంగా హెల్ప్ కావాలన్నా కూడా మేడం మీకు ఇదా అదా అనేది ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు. ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా మేడం కాల్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. ఓకేనా. ప్లస్ మనకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సార్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఎందుకు ఆప్షనల్స్కి? చూడండి, ఫస్ట్ మీరు ఆప్షనల్ తీసుకుంటారు, తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారు, మెయిన్స్లో ప్రిపేర్ అవుతారు. అప్పుడు అందరూ కూడా ఆ మెయిన్స్ టైం మధ్యలోనే ఒకసారి రివిజన్ అయితే బాగుంటుంది కదా అనుకుంటారనమాట. సో అటువంటి టైంలో చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు జనరల్గా క్లియర్ చేయడానికి ఎవరు ఉండరు. అదే మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకున్నారు అనుకోండి, క్లాసెస్లో మీరు కూడా అటెండ్ అవుతారు. కాబట్టి మీకు ఏ పార్ట్ డౌట్ అంటే డైరెక్ట్గా ఆ క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్ ఒక్కటి వినేసినా మీకు డౌట్ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. మనం క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది క్లాస్లో. కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండదమ్మా. ఫస్ట్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్. ఆంథ్రోపాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంథ్రోపాలజీ ఎందుకు తీసుకుంటారమ్మా అందరూ? అందరూ తీసుకుంటుంది మెయిన్ కాన్సెప్ట్ స్కోరింగ్ గురించే ఎక్కువ మార్క్స్ అనేవి మనం ఆంథ్రోపాలజీలో గెయిన్ చేయగలం. బట్ అందరూ కూడా జనరల్గా ఏం ఫీల్ అవుతారు? ఆంథ్రో అంటే రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్, ఆలజీ అంటే స్టడీయింగ్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ ఆంథ్రోపాలజీ అనమాట. బట్ ఎలా స్టడీ చేస్తాము? సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్స్లో స్టడీ చేస్తాము. ఓకేనా. ఇదంతా కూడా మన క్లాస్లో డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ చాలామంది సార్ ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది కదా, అది చాలా కష్టం కదా. నో, ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది అసలు కష్టం కూడా కాదు. మీకు ఇందాక స్టార్టింగ్ చెప్పాను, మనకి చూడండి పేపర్ 1 ప్రతి ఆప్షనల్కి కూడా పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1లో మనకి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, తర్వాత ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని 2 పార్ట్స్ ఉంటాయి. అదే పేపర్ 2లో మనకి ఇండియన్ ఆంథ్రోపాలజీ అండ్ ట్రైబల్స్ 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా. అబౌట్ విలేజ్ స్టడీస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి సెకండ్ పేపర్లో. తర్వాత ట్రైబల్ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫిజికల్ ఆంథ్రోపాలజీ దగ్గర అందరూ భయపడతారు. బట్ హైయెస్ట్ స్కోరింగ్ వచ్చేది ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మాత్రమే. నేను ఇందాక చెప్పాను కదా, ఒకవేళ మీరు పేపర్ 1లో 160 మార్క్స్, పేపర్ 2లో 140 మార్క్స్ తెచ్చుకొని 300 మార్క్స్ అనుకోండి, ఆ 160 మార్క్స్లో కూడా మీకు సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో 60 to 70 మాత్రమే వస్తాయి. అంటే లిటరలీ 90 to 100 మార్క్స్ అనేవి మీకు ఫిజికల్ ఆంథ్రోపాలజీలోనే గెయిన్ చేయగలరు. గెయిన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇట్లానే గెయిన్ చేస్తున్నారు. సార్ వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. నో, వాళ్ళెవరికి కూడా చాలామందికి అసలు బ్యాక్గ్రౌండ్ లేదమ్మా. ఇందాక హైయెస్ట్ మార్క్స్ చెప్పాను కదమ్మా, ఆమె పేరు ఎన్ లక్ష్మి అనమాట. మీరు కావాలంటే గూగుల్లో కూడా చూడొచ్చు. ఆమెకి 360+ మార్క్స్ అనేవి వచ్చాయి. లిటరలీ 362 మార్క్స్ అని వచ్చాయి. ఆమె అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మేడం కూడా కాదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మెయిన్ 2017లో మనకి అనుదీప్ దురిశెట్టి సార్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, అతను కూడా ఆప్షనల్ ఆంథ్రోపాలజీయే. అతనికి కూడా 300+ మార్క్ అనేది వచ్చింది. అతనిది కూడా అసలు బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాదు. అంటే ఏంటి? ఫస్ట్ మీరు ఆ భయాన్ని అనేది తీసేయండి. ఫిజికల్ ఆంథ్రోపాలజీ కష్టం అనే భయాన్ని ఫస్ట్ మీరు తీసేస్తే మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఫిజికల్ ఆంథ్రోపాలజీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అమ్మా. ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో మీరు రాస్తారు, ఎంత రాసినా కూడా ఎగ్జామినర్కి కొంత తర్వాత చిరాకు అనేది వస్తుంది. బట్ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మీరు డయాగ్రామ్స్ అనేవి వేస్తారు. ఇది బయోలాజికల్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి డయాగ్రామ్. సార్ హార్ట్ బొమ్మ వేయాలి, కిడ్నీ బొమ్మ వేయాలి, నో, అవేమీ అవసరం లేదమ్మా. కొన్ని చార్ట్స్ లాంటివి రిప్రజెంట్ చేసినా సరిపోతుంది అనమాట. మనకి అప్లికేషన్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ అవి కూడా ఉంటాయి. సో చార్ట్ రిలేటెడ్ నార్మల్ బేసిక్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి మీరు వేసినా సరిపోతుంది ఫిజికల్ ఆంథ్రోపాలజీలో. ఓకేనా. సో అందుకనే పేపర్ 1లోనే హయ్యెస్ట్ మార్క్ అనేది బికాజ్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ డీల్ చేస్తారు. అందరూ భయపడతారు, ఫిజికల్ ఆంథ్రోపాలజీ కష్టం కదా, వద్దు ఇంకేదైనా సబ్జెక్ట్కి వెళ్ళిపోదామని. బట్ ఒక్కసారి ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్లాసెస్ మీరు విన్నారు అంటే ఇదే ఈజియెస్ట్ పార్ట్ అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా లోపలికి రానంత వరకే భయం ఉంటుంది తప్ప, ఒకసారి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నారు అంటే హ్యాపీగా దాన్ని కంప్లీట్ చేస్తారనమాట. ఓకేనా. పేపర్ 2లో మనకి ఇండియన్ ఆంథ్రోపాలజీ అండ్ మెయిన్లీ రిలేటెడ్ టు ట్రైబల్స్ మాత్రమే ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు మేము సోర్సెస్ ఏమి ఫాలో అవుతారంటే మన క్లాస్లో మనం ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా స్టాండర్డ్ బుక్స్
ప్లస్ మనం క్లాస్ రూమ్ నోట్స్ అనేది ఉంటుంది, అవి మీరు హ్యాపీగా చూసుకొని కంప్లీట్ చేయొచ్చు అనమాట. సరే అయితే ఎన్ని అవర్స్లో మనం కంప్లీట్ చేయగలం? ఎస్, దానికి వస్తున్నానమ్మా. ఎందుకంటే ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మనకి ఆంథ్రోపాలజీ టోటల్ పేపర్ 1 పేపర్ 2 కలిపి 200 to 250 అవర్స్, అంటే లిటరల్లీ మనం 4 months లోపల సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాము. 4 months లోపల సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాము. 4 monthsలో సిలబస్ కంప్లీట్ అవుతుంది అంటే మనము ఎగ్జామ్ టైం కల్లా అట్లీస్ట్ 2 to 3 times అనేది రివిజన్ చేయొచ్చు. మెయిన్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అడ్వాంటేజ్ ఇదేనమ్మా. ఏంటి అంటే మనం సబ్జెక్ట్ని మల్టిపుల్ రివిజన్స్ అనేవి చేయగలం. సబ్జెక్ట్ని మల్టిపుల్ రివిజన్స్ అనేవి మనం సబ్జెక్ట్ని చేయగలం. అందుకనే ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అందరూ కూడా తీసుకుంటారు. సరే, ఎక్కువ మంది తీసుకుంటున్నారా? ఎస్, చాలా ఎక్కువ మంది ఇప్పుడు ఆంథ్రోపాలజీ సోషియాలజీ తీసుకుంటున్నారమ్మా. ఆంథ్రోపాలజీలో రేట్ ఆఫ్ పర్సంటేజ్ అంటే ప్రతి 100 మెంబర్స్లో కూడా అట్లీస్ట్ 10 to 12 మెంబర్స్ అంటే మోర్ దెన్ 10% ప్లస్ స్టూడెంట్స్ అనేవాళ్ళు క్వాలిఫై అవుతున్నారు ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకొని. సో ఇంతకన్నా ప్రూఫ్ ఏం అవసరం లేదు కదమ్మా. ఈ డేటా నేను కేవలం యూపీఎస్సీ నుంచి మాత్రమే తీసుకొని చెప్పడం జరుగుతుంది. యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి తీసుకొని చెప్పడం జరుగుతుందమ్మా. ప్రతి 100లో కూడా 10 మెంబర్స్ అనేవాళ్ళు, అంటే ఎవరైతే ఆంథ్రోపాలజీ తీసుకుంటున్నారో వాళ్ళలో 10% అనేవాళ్ళు క్వాలిఫై అవుతున్నారు ఎగ్జామ్కి. సో అంత ఇంపార్టెంట్ పేపర్ మనకి ఆంథ్రోపాలజీ. చాలా ఈజీగా ఉంటుంది. అంటే 4 monthsలో మీకు క్లాసెస్ ప్లస్ నోట్స్ అనేది సరిపోతుంది. క్లాసెస్ చదవడానికి ప్లస్ నోట్స్ రాయడానికి మొత్తం 4 monthsలో సరిపోతుంది. సో ఎగ్జామ్ కల్లా 2 to 3 times అనేది రివిజన్ చేయగలరు. యూపీఎస్సీలో మెయిన్ కావాల్సింది మల్టిపుల్ రివిజన్స్ అనమాట. సో మనం దాన్ని నీట్గా ప్రొవైడ్ చేయగలం అన్నమాట. సార్ అయితే స్ట్రాటజీ చెప్తారా? ఎస్, మన క్లాస్లో ప్రతి టాపిక్ కూడా ఏ విధంగా గుర్తుంచుకోవాలనే స్ట్రాటజీ కూడా మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మధ్యలో మనకి కొన్ని పార్ట్స్ అవుతున్న తర్వాత ఇంపార్టెంట్ పార్ట్స్ అప్పుడు ఎట్లా ఆన్సర్స్ అనేవి ఎలా రాయాలి అనేది కూడా మనం చెప్తాము. నా నోట్స్ అయితే ఏదైతే ఉందో అది మెయిన్ ఆన్సర్ ఓరియంటెడ్ మాత్రమే ఉంటుంది. టు ద పాయింట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నేర్చుకున్నా ప్లస్ మనం అక్కడ రాయడానికి మనకు టైం సరిపోదు కాబట్టి ఎంతవరకు నేర్చుకోవాలో మనం అంతవరకే నేర్చుకుంటాము. ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ పిహెచ్డి చేయడానికి రావడం లేదు. ఎగ్జామ్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ తీసుకొని స్కోరింగ్ చేయడానికి మాత్రమే మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము. ప్లస్ మెయిన్ ద మోస్ట్ అడ్వాంటేజియస్ పార్ట్ ఏంటి అంటే పేపర్ అనేది చాలా స్టాటిక్గా ఉంటుంది. అంటే సిలబస్ ఇచ్చిన దాంట్లోనే ఉంటుందన్నమాట. చాలా స్టాటిక్ అనేది ఉంటుంది. అంటే లిటరలీ 90 to 95% ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా స్టాటిక్గా వస్తుంది. కేవలం 5 to 10% మాత్రమే సబ్జెక్ట్ అనేది డైనమిక్గా ఉంటుందన్నమాట. ఓకేనా? అవుట్ ఆఫ్ వస్తుంది అంటారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డైనమిక్ అనమాట. సో మీకు ఓవరాల్ స్టాటిక్ మీద నాలెడ్జ్ వచ్చిందంటే ఇది కూడా మీరు హ్యాపీగా అటెంప్ట్ చేయగలరు. అంటే 90 to 95% అనేది స్టాటిక్గా వస్తుంది కాబట్టి అసలు దాని గురించి మనం అస్సలు ఆలోచించవసరం లేదు. అదే జనరల్గా వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, జోగ్రఫీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఇటువంటివి ఏవైనా తీసుకుంటే వీటిలో డైనమిసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లిటరలీ నియర్లీ 50% దాకా డైనమిక్గా ఉంటుంది. పిఎస్ఐఆర్లో అయితే 70% దాకా డైనమిక్గా ఉంటుంది. 30% మాత్రమే స్టాటిక్ మీద వస్తుంది. సో స్టాటిక్ ఎప్పుడు నేర్చుకుంటారు, 70% డైనమిక్ ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు రాస్తారమ్మా వీటిల్లోని? అందుకే చాలామంది ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అనేది తీసుకుంటారనమాట. మనము మన క్లాసెస్లో ప్రతి టాపిక్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి డైలీ బేసిస్ మీద ఖచ్చితంగా క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లాస్ అవుతుంది. తర్వాత నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ నోట్స్ అనేది మీరు మల్టిపుల్ రివిజన్స్ చేసుకుని డైలీ క్లాసెస్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనం బ్యాచ్ ఉంటుంది. మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా హ్యాపీగా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది తీసుకొని మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చమ్మా. మీరు జాయిన్ అయిన నెక్స్ట్ 4 months లోపల సిలబస్ అవ్వకపోతే నాకు అడగండి. ఓకేనా? అంటే అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఉన్నది మనకి చాలా తక్కువ సిలబస్ అమ్మ, చాలా లిటిల్ సిలబస్ మాత్రమే మనకి ఉండడం అనేది ఉందన్నమాట. ఓకే, అదే మీరు వేరే ఆప్షనల్ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఆప్షనల్స్ చూసుకుంటే జాగ్రఫీ హిస్టరీ ఆప్షనల్స్లో 20% ఆఫ్ ది ఆప్షనల్ సిలబస్ మాత్రమే మనకి ఆంథ్రోపాలజీలో ఉంటుంది. 20% ఆఫ్ సిలబస్ మాత్రమే ఉంటుంది. అంటే ఎంత ఈజీయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంతమంది ఆంథ్రోపాలజీకి వస్తున్నారంటే మెయిన్ కారణం అనేది ఇదేనమ్మా. సార్ అయితే ఆప్షనల్ అయితే దీనివల్ల ఏం యూజ్ ఉండదు కదా, జిఎస్లో ఎక్కడ కూడా కవర్ అవ్వదు కదా అనేసి. నో, ఎవరు చెప్పారమ్మా? అస్సలు ఎక్కడ కవర్ అవ్వదు అనేది
మీరు ఎస్ఏ రాస్తున్నారు అనుకోండి. ఎస్ఏ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా ట్రైబల్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఎస్ఏలో కూడా మనం మెన్షన్ చేయాలి. ప్రతి ఎస్ఏలో కూడా మనం ట్రైబల్ ఇష్యూస్ మెన్షన్ చేయాలి. సార్ ఉమెన్ ఇష్యూ, ఎస్ ట్రైబల్ ఉమెన్ గురించి రాస్తారు. చిల్డ్రన్, ట్రైబల్ చిల్డ్రన్ గురించి రాస్తారు. ఎడ్యుకేషన్, ట్రైబల్ ఎడ్యుకేషన్ రాయాలి. సో సొసైటీలో తీసుకున్న ఏ ఇష్యూ అయినా కూడా ఖచ్చితంగా ట్రైబల్ ఇష్యూస్ మీద మీరు ఎస్ఏలో రాయాల్సిందే. అప్పుడు మనకి ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ తప్ప ఇంకెవ్వరూ కూడా ట్రైబల్ పార్ట్ అనేది తీసుకొచ్చి రాయరు. అంటే ఎస్ఐలో మనం రాస్తున్నాము. నెక్స్ట్ GS1లో చూడండి, GS1లో మనకి సొసైటీ ఉంటుంది కదా. GS1లో మనకి సొసైటీ ఉంటుంది. సొసైటీలో సోషల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మనకి పేపర్ 1లోని పేపర్ 2లో కొంతవరకు కూడా కవర్ అవుతుంది. అంటే GS1లో కూడా ఉన్నది. సార్ GS2లో కూడా మనకి పాలిటీలోని ట్రైబల్ పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. పాలిటీలో ట్రైబల్ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ గురించి వాటి గురించి రాస్తూ చదువుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనకి ఉంటుంది. GS2లోని ఉంది. సార్ మళ్ళీ ఇంకా ఇక్కడ సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నది. ఓకేనా, GS2లో సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నది. అక్కడ కూడా మనం మొత్తం రాస్తాం. అక్కడ కూడా మొత్తం ఆంథ్రపాలజీ నాలెడ్జ్ అనేది ఉపయోగిస్తామన్నమాట. ఓకేనా, సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సార్ GS4 ఎథిక్స్లో కూడా ఉంటుంది. GS4లో ఎలా ఉంటుంది సార్ అంటే మీకు రిలీజియన్ కానీ, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫ్యామిలీ కానీ వీటన్నిటి గురించి నాలెడ్జ్ వచ్చింది అంటే మీరు ఎథిక్స్ ఆన్సర్స్లో క్లియర్గా అబౌట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి రాస్తారు. అప్పుడు మీరు ఆంథ్రపాలజికల్ పర్స్పెక్టివ్ అనేది ఇవ్వగలరు. సో మనకి ఎస్ఐలో ఉంటుంది, GS1లో ఉంటుంది, GS2లో ఉంటుంది, GS4లో ఉంటుంది. అంటే ఎక్కడ GSలో లేదమ్మా సార్, ఓన్లీ PSIR ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, జోగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ఆంథ్రపాలజీ ఆప్షనల్లోంచి GSలో ఏమీ కవర్ అవ్వవు అన్న వాళ్ళకి ఆన్సర్ ఇది చూడండి అమ్మా. అంటే మనకి ప్రతి పార్ట్లో కూడా ఆంథ్రపాలజికల్ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం తక్కువ సిలబస్లో చదివిన ప్రతి పేపర్లో కూడా మన నాలెడ్జ్ అనేది పెట్టగలము అనమాట. అది ఆంథ్రపాలజీ గ్రేట్నెస్. ఓన్లీ ఇప్పుడు PSIR కానీ జోగ్రఫీ తీసుకున్నారనుకోండి కేవలం GS1లో ఉంటుంది. PSIR తీసుకున్నారనుకోండి కేవలం పేపర్ 2, పేపర్ 4లో చూస్తారు. ఓకేనా, సో బట్ మన ఆంథ్రపాలజీలో చాలా పేపర్స్లో ఇట్లాగే ఎస్ఐలోని GS1లోని 2లోని 4లోని చూస్తామమ్మా. ప్లస్ మనం మినిమం మార్క్స్ అనేవి స్కోరింగ్ చేయగలము. స్కోర్ చేయగలమంట. హైయెస్ట్ 360 కూడా స్కోర్ చేయొచ్చు. యావరేజ్గా మనం కష్టపడిన 300+ మార్క్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చమ్మా. ఓకేనా, ఈజీగా 300 మార్క్ అనేది స్కోర్ చేయొచ్చు. మనకి పేపర్స్ అనేవి అట్లా డివైడ్ అయి ఉన్నాయి. మన క్లాసెస్ కూడా మనము నీట్గా ఆర్డర్ వైజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సిలబస్ షీట్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి నోట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. అంటే మీరు నోట్స్ గురించి అసలు వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. నోట్స్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అసలు ఆలోచించకండి. మీరు ఆప్షనల్ జాయిన్ అయిన వెంటనే కూడా క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత మీరే హ్యాపీగా క్లాసెస్ అనేవి ఫీల్ అవుతారనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం మొత్తం ఇన్ టోటల్గా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం సిలబస్ అనేది ఒక్కసారి చూద్దాం. సిలబస్ అనేది నేను నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఏది వస్తుందో అని. సిలబస్ అంతా క్లియర్గా చూడండి. ఆ తర్వాత మీరు ఆంథ్రపాలజీ ఆప్షనల్కి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా చూడండమ్మా, మనం ఫస్ట్ పేపర్ 1 గురించి డిస్కస్ చేద్దాము. పేపర్ 1లో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ బి మనకి మెయిన్ ఫిజికల్ ఆంథ్రపాలజీ ఉంటుంది. పార్ట్ ఏలో సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మనం డీటెయిల్డ్గా సిలబస్ ఎక్కడెక్కడ ఏదేది ఉంటుంది మనకు చూడండి. మొత్తం పేపర్ 1లో కేవలం 12 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. పేపర్ 2లో కేవలం 9 చాప్టర్సే ఉంటాయి. అంటే లిటరల్లీ 21 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. 21 చాప్టర్స్ అనేది చాలా తక్కువ సిలబస్ అనమాట. 21 చాప్టర్స్ అనేవి చాలా తక్కువ సిలబస్ అనమాట యాక్చువల్లీ చెప్పాలి అంటే. సో ఇప్పుడు చూడండి, నీట్గా దీన్ని ప్లాన్ చేయండి అమ్మ. ఫస్ట్ మనం 1.1లో పేపర్ 1లో ఫస్ట్ చాప్టర్లో మీనింగ్, స్కోప్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. ఓకేనా, ఆంథ్రపాలజీ గురించి ఇన్ డీటెయిల్డ్గా మీనింగ్, స్కోప్ ఇదంతా కూడా చూస్తామన్నమాట. ఇంకా ఆంథ్రపాలజీకి సోషల్ సైన్సెస్కి, బిహేవియరల్ సైన్సెస్కి, లైఫ్ సైన్సెస్కి, మెడికల్ సైన్సెస్కి,
ఎర్త్ సైన్సెస్కి, హ్యుమానిటీస్కి లింక్ ఏంటి అన్నట్టు 1.2 అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకి ఆంథ్రపాలజికల్ అవుట్లుక్ అనేది క్లియర్గా తెలుస్తుంది 1.2తో. 1.3లో మనకి మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రపాలజీ అనేది తెలుస్తుంది అనమాట. సార్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రపాలజీ ఏంటి అంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఫిజికల్ ఆంథ్రపాలజీ ఈజ్ ఆల్సో ఏ బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రపాలజీ. ఫిజికల్ ఆంథ్రపాలజీ, సోషియో కల్చరల్ ఆంథ్రపాలజీ, ఓకే, లింగ్విస్టిక్ ఆంథ్రపాలజీ అండ్ నెక్స్ట్ ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ అనమాట. ఓకే, ఆర్కియాలజికల్. సరే ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ అంటే ఏంటి? ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీలో మనం జనరల్గా ఏంటి, ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాలు అనేవి చేసాము. ఎక్స్కవేషన్స్ తవ్వకాలు అనేవి చేసాము, చేస్తున్నాము కూడా. సరే అది హిస్టరీలో కదా చేస్తారు, ఎస్. బట్ ఆ హిస్టారికల్ డేటా మాత్రమే కాదు, అప్పుడు హ్యూమన్స్ ఏ విధంగా బరీ చేయబడ్డారు, ఓకేనా, ఏ విధంగా బరీ చేయబడ్డారు, వాళ్ళు ఎటువంటి ఫుడ్ అనేది తీసుకునేవారు, ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళ హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్లో తెలుస్తుంది. దాన్నే ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ అంటాం. చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ ఉంటుందమ్మా, ఓకేనా. సో ఈ విధంగా బ్రాంచెస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా ఇక్కడ డిస్కషన్ అనేది చేస్తామన్నమాట. సో నెక్స్ట్ మనకి 1.4 చూడండి అమ్మా, హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ మ్యాన్. ఇటువంటివి చాలా న్యాచురల్గా ఉంటాయి, మనం క్లియర్గా అర్థం చేసుకోగలం అనమాట. అంటే హ్యూమన్ ఎవల్యూషన్ ఏ విధంగా జరిగింది, మనిషి ఎలా వచ్చాడు అని, ఓకేనా, వాటికి సంబంధించిన కొన్ని థీరీస్. సరే ఈ థీరీస్ అన్నీ ఇంపార్టెంటా? నో, ఈ థీరీస్ అనేవి ఇంపార్టెంట్ కాదమ్మా. మనకి 6th చాప్టర్లో థీరీస్ వస్తాయి, అవి మాత్రమే ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ మనం బేసిక్ నాలెడ్జ్ గురించి మాత్రమే మీరు ఇంత ఉన్నాయని చెప్పేసి చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా 5 లైన్స్ థీరీస్ మాత్రమే. ఇవన్నీ కూడా 4-5 లైన్స్ థీరీస్ మాత్రమే, 4-5 లైన్స్ కాన్సెప్ట్స్ మాత్రమే అనమాట, ఓకేనా. నెక్స్ట్ 1.5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రైమేట్స్ అనమాట. అంటే ప్రైమేట్స్ అంటే హ్యూమన్ ఇండివిజువల్ ఫస్ట్ ప్రైమేట్స్ నుంచి రావడం అట్లా జరిగింది. అంటే ఆరిజిన్ అన్నప్పుడు ప్రైమేట్ నుంచి అలా రావడం జరిగింది. ఆ చార్ట్ అదంతా కూడా మనం క్లియర్గా చూడడం అనేది జరుగుతుందన్నమాట, ఓకేనా. ఎస్, మ్యాన్కి ఏప్స్కి, ఏప్ అంటే నథింగ్ బట్ మంకీ అనమాట. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి, మనం అంటాం కదా మనిషి అనేవాడు కోతి నుంచి వచ్చాడని. సో దాని గురించి కూడా మనం జనరల్గా తెలుసుకుంటాం. ఏ విధంగా మనము మన బాడీని ఈ విధంగా తెచ్చుకోవడానికి చేంజెస్ అయ్యాయి, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందమ్మా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట, మీరు ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫైలోజెనిక్ స్టేటస్ ఇదంతా కూడా మీకు ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీలో వస్తుందన్నమాట. లైక్ హోమో ఎరెక్టస్ కానీ, నెక్స్ట్ హోమో సాపియన్స్ కానీ, నియాండర్టల్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు హోమో సాపియన్స్ చూసారు కదా, ఇవన్నీ కూడా ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీలో వస్తుందన్నమాట, ఓకేనా. ఫస్ట్ మనిషి అనేవాడు ఆస్ట్రలోపిథెకస్ నుంచి ఎలా వచ్చాడు హోమో హెబిలిస్కి, ఆ తర్వాత హోమో ఎరెక్టస్ అంటే నథింగ్ బట్ మనకి స్ట్రెయిట్ పోస్చర్, ఎరెక్ట్ పోస్చర్ అంటాం కదా, స్ట్రెయిట్ పోస్చర్ అంటాం కదా, దాన్ని హోమో ఎరెక్టస్ అని అంటాం. అంటే మనిషి కోతి నుంచి అట్లాగొచ్చి తిన్నగా నిల్చోవడం అనేది జరిగిందనమాట. సో ఇటువంటివన్నీ కూడా మనం స్టోరీస్లో చాలా జాగ్రత్తగా నీట్గా చూస్తాము, ఈజీగా మనకు అర్థమవుతుంది. వీటిల్లోనే మనకి హయ్యెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ మీరు ఒక ఆన్సర్ రాశారు అంటే 10 మార్క్స్కి మ్యాక్సిమం 6 to 7 మార్క్స్ అనేవి హ్యాపీగా గెయిన్ చేయొచ్చు. 15 మార్క్స్కి మోర్ దాన్ 11 to 12 మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారమ్మా చాలామంది. 11 to 12 మార్క్స్ అనేది హ్యాపీగా స్కోర్ చేయొచ్చు. సో మనము ఖచ్చితంగా ఈ పార్ట్స్లోనే అంటే ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీలో ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సరే ఏంటి సార్ వర్డ్స్ ఇంత ఉన్నాయి, కష్టంగా ఉన్నాయంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా 2-3 డేస్లో మొత్తం నేర్చుకుంటారు. మన 2 క్లాసులు మీరు విన్నారంటే అసలు మీకు దాని గురించి డౌట్ కూడా అసలు రాదమ్మా. సో అందుకనే అంటున్నాను, ఫస్ట్ అయితే ఆంథ్రపాలజీ ఆప్షనల్ క్లాస్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అంటే చేయండి. ఆ తర్వాత మీకు రాకపోతే నాకు అడగండి, ఓకేనా. ఫస్ట్ 1.7 బయోలాజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. సరే అంటే ఇక్కడ నుంచి ఫిజికల్ ఆంథ్రపాలజీ, నో అమ్మ, అసలు ఇక్కడ నుంచి ఫిజికల్ ఆంథ్రపాలజీ కాదు. ఫిజికల్ ఆంథ్రపాలజీ 9th చాప్టర్ నుంచి. ఇది జనరల్గా మనం 10th క్లాస్ వరకు నార్మల్గా చదివే సెల్ కానీ డిఎన్ఎస్ కానీ వాటి గురించి. సరే ఇవి ఎగ్జామ్స్లో వస్తే మేము రాయలేము కదా, అసలు ఎంతవరకు ఒక్కసారి కూడా ఎగ్జామ్లో రాలేదు. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఈ చాప్టర్ నుంచి రాలేదు. సరే ఒక్క క్వశ్చన్ కూడా రాకపోతే నెక్స్ట్ వస్తుంది కదా, నో. ఇది ఓన్లీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలనేసి యూపీఎస్సీ వాడు ఇందులో యాడ్ చేశాడు తప్ప అసలు ఈ పార్ట్ మనం 6th 7th క్లాస్లో నేర్చుకున్నవే మళ్ళీ రిపీట్ అవుతాయి. అసలు ఇంకేది ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉండదమ్మా, ఓకేనా.
నెక్స్ట్ చూడండి అమ్మా 1.8లో డేటింగ్ మెథడ్స్ కానీ ప్రీ హిస్టారిక్ ఆర్కియాలజీ కానీ ఇవన్నీ కూడా చూస్తాం. నార్మల్గా మనం హిస్టరీలో చదివిన పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అవన్నీ నార్మల్గా హిస్టారికల్ నాలెడ్జ్ ఉన్నట్టే ఉంటుందన్నమాట. సో ఆ చాప్టర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. 2.1లో బేసిక్స్ ఆఫ్ కల్చర్ అనేది నేర్చుకుంటాం. 2.2లో నేచర్ ఆఫ్ సొసైటీ. సో ఇక్కడ మనకి కొన్ని సోషియాలజికల్ కాన్సెప్ట్స్ వస్తాయి. మీకు GS1లో సొసైటీ, GS2లో సోషల్ ఇష్యూస్ కానీ, ఎస్ఐ పేపర్లో కావాల్సిన సోషల్ నాలెడ్జ్ కూడా మీకు ఇక్కడ వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్, సివిలైజేషన్, ఎథ్నోసెంట్రిసిజం ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మినిమం సొసైటీ అండ్ కల్చర్ అంటే ఏంటి, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, సోషల్ గ్రూప్స్ అంటే ఏంటి, సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మీరు సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ GSలో కూడా ఇవన్నీ చదువుతారు. సో అందుకనే ఆంథ్రోపాలజీ తీసుకొని మీరు ముందే చదివితే మీరు ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ కూడా ఆ పేపర్స్లో పెట్టగలరు. అప్పుడు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుందమ్మా. సో అందుకని ఈ పేపర్ అనేది హ్యాపీగా నీట్గా కంప్లీట్ అవుతుందని కూడా నేను చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఇందాక చూసాం కదమ్మా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని, అందులోనే ఇవన్నీ కూడా మనకు జనరల్గా వస్తూ ఉంటాయి. మ్యారేజ్ టాపిక్. మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ని మనం మ్యారేజ్ అని అంటాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, ప్రపంచంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి ఏంటి అవన్నీ, ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా మనం మ్యారేజ్ టాపిక్లో నీట్గా చూస్తామన్నమాట. బ్రైడ్ వెల్త్, డౌరీ, మనకు ఓన్లీ డౌరీ కాన్సెప్ట్ మాత్రమే తెలుసు. అంటే పెళ్ళైనప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి కొంత గిఫ్ట్ రూపంలో ఇస్తారు కదమ్మా డౌరీ. బట్ మనకి బ్రైడ్ వెల్త్, కన్యాశుల్కం అనే ఒక స్టోరీ కూడా ఉంది కదా, అట్లానే అంటే అబ్బాయి వాళ్ళే అమ్మాయి వాళ్ళకి కొంత గిఫ్ట్ అనేది ఇస్తారనమాట. దాన్నే బ్రైడ్ వెల్త్ అని అంటారు. సో ఇటువంటి ఫ్యాసినేటింగ్ థింగ్స్ అన్నీ కూడా మనము 2.3 మ్యారేజ్ టాపిక్లో చూస్తాము. 2.4లో ఫ్యామిలీ. మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ గురించి నేర్చుకుంటాం. ఫ్యామిలీ తర్వాత కిన్షిప్. ఓకే, ఫ్యామిలీ తర్వాత కిన్షిప్ అంటే నేర్చుకుంటాం. అంటే మన చుట్టూ బంధువులు ఎలా ఉంటారు, వాటికి రిలేషన్స్ ఏంటి, ఫార్మ్స్ ఏంటి. ఎందుకు ఇప్పుడు నార్మల్గా మీకు చూస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది, కానీ ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండడం వల్ల మనకి ఇంట్లో ఉన్న రిలేటివ్స్కి మనకి ఎటువంటి రిలేషన్స్ ఉంటుంది అనేది మనకి జనరల్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకనే కిన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పటికీ కూడా ట్రైబల్ ఏరియాస్లో కిన్షిప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అందు గురించి యూపీఎస్సీ వాడు దీన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. కిన్షిప్ గురించి ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయా, మ్యారేజ్ తర్వాత ఏర్పడిన మెరైటల్ రిలేషన్స్ ఉంటాయా, అవునా కాదా. అంటే మనకి జనరల్గా అన్నయ్య ఉన్నాడు అనుకోండి, సో అన్నయ్య ఉంటాడు, వదిన ఎలా వస్తుంది మనకి, మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్తో వస్తుంది కదా. సో అటువంటివి మెరైటల్ రిలేషన్స్ అని అంటామన్నమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొత్త బంధాలు వచ్చాయి కదా, వాటిని మ్యారేజ్ రిలేషన్స్ అంటాం. లేదు అంటే జనరల్గా ఫ్యామిలీ రిలేషన్స్ అనేది కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా దీంట్లో డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూడండి అమ్మా. థర్డ్ చాప్టర్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ గురించి. ఓకేనా. బేసిక్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ అంటే ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్స్చేంజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం జనరల్గా చూస్తాము. తర్వాత గ్లోబలైజేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది, ఇండియాలో ఉన్న సిస్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎకనామిక్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా ఎకనామిక్ ఆర్గనైజేషన్స్లో కవర్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత పొలిటికల్ ఆర్గనైజేషన్స్ బేసిక్గా చూస్తాము. ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ కంట్రోల్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సోషల్ కంట్రోల్ అంటే ఏంటి అంటే సొసైటీ మనల్ని జాగ్రత్తగా ఉన్నట్టు చేస్తుంది అనమాట. దాన్నే సోషల్ కంట్రోల్ అని అంటాము. లా అండ్ జస్టిస్ ఇన్ సింపుల్ సొసైటీస్ అంటే ట్రైబల్ సొసైటీస్లో లా అండ్ జస్టిస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనం జనరల్గా కోర్టుకి అప్రోచ్ అవుతాము, బట్ వాళ్ళు కోర్టుకు కాదు, నార్మల్గా పంచాయతీస్కి అపీర్ అవుతారు. అక్కడ ఉన్న మెంబర్స్ కూడా వాళ్ళే ఉంటారు. ఈ విధంగా మనకి ఉంటుంది అన్నమాట ట్రైబల్ ఏరియాస్లో. సో అండ్ ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వన్ అనేది రిలీజియన్. ప్రతి ఒక్కరికి కూడా రిలీజియన్ అసలు ఆరిజిన్ ఏంటి, ఎలా అయ్యింది అనేది తెలుసుకోవాలి
తెలుసుకోవాలనుకుంటారనమాట. దాని గురించి అసలు రిలీజియన్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. ఎన్ని టైప్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి, మిత్ అంటే ఏంటి, రిచువల్ అంటే ఏంటి, ట్రైబల్లో ఎటువంటి రిలీజియన్స్ ఫాలో అవుతారు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. మ్యాజికల్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, నిజంగానే మ్యాజిక్ అనేది వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం చూస్తాము. దీంట్లో రిలీజియన్లో చాలా ఇంట్రెస్టింగ్గా రిలీజియన్ టాపిక్ అనేది ఉంటుంది. చాలా ఈజీగా కూడా మనం మార్క్స్ అనేవి స్కోర్ చేయగలం. డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ రిలీజియన్ కానీ, సైన్స్ అండ్ మిత్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. చాలా ఈజీగా టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్ వేలో మనం నేర్చుకుంటాం ఆ టాపిక్ అనేది. ఓకేనా? చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్, అందరూ ఇది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారు. ఎస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆంథ్రపాలజికల్ థియరీస్. ఆంథ్రపాలజికల్ థియరీస్ మనకు ఉన్నది క్లాసికల్ ఎవల్యూషనిజం, హిస్టారికల్ పర్టికులరిజం, డిఫ్యూజనిజం, ఫంక్షనలిజం, స్ట్రక్చరలిజం, కల్చర్ అండ్ పర్సనాలిటీ, నియో ఎవల్యూషనిజం, కల్చరల్ మెటీరియలిజం, సింబాలిక్ ఇంటర్ప్రిటేటివ్ థియరీస్, కాగ్నిటివ్ థియరీస్, పోస్ట్ మోడర్నిజం ఇన్ ఆంథ్రపాలజీ. ఇవి మాత్రమే థియరీస్ మనకి ఉండడం జరిగింది. సార్, ఇన్ని థియరీస్ పొలిటికల్ సైన్స్లో కూడా ఉండవు కదా. పొలిటికల్ సైన్స్ వాటిల్లో జాగ్రఫీ కానీ థియరీస్ చూస్తే దీనికి 2 times కానీ 3 times కానీ ఉంటాయి. మనం ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా నేను డిస్కషన్ చేయడం జరుగుతుందమ్మా. జనరల్గా అందరూ 1.4 అంటే 1.4 పెట్టేస్తారు. నో, నేను 1.4లో కూడా మీరు ఏమేమి నేర్చుకుంటారో కూడా అన్ని ఇన్ డీటెయిల్డ్గా ఇస్తున్నాను. అంటే నా క్లాస్లో జాయిన్ అయిన తర్వాత సార్ అసలు ఎంత చాప్టర్స్ ఉన్నాయని మాకు తెలియక జాయిన్ అయ్యాము అన్న టాపిక్ అనేది రాకూడదని నేను ప్రతిదీ కూడా మీకు ముందు నుంచే అసలు భయం పోవాలి అన్నట్టుగానే నేను టాపిక్స్ అనేవి చెప్తున్నాను అనమాట. సార్, ఇన్ని క్లాసెస్ మనం ఎలా కంప్లీట్ చేస్తాం? డైలీ ఒక్కొక్క థియరీ తీసుకొని ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కషన్ అనేది చేసి మొత్తం క్లాస్లోనే నేర్చుకొని క్లాస్లోనే ఆన్సర్ రైటింగ్ రాసినట్టు నేను డీల్ చేస్తాను. మీరు అస్సలు భయపడాల్సిన అవసరం అనేది లేదనమాట. ఓకేనా? అస్సలు భయపడాల్సిన అవసరం కూడా లేదు. డైలీ ఒక థియరీ మాత్రమే తీసుకుంటాం, లేదంటే 2 daysకి పెద్ద థియరీస్ అనుకోండి, క్లాసికల్ ఎవల్యూషనిజం కానీ, లేదంటే డిఫ్యూజనిజం కానీ, లేదంటే నియో ఎవల్యూషనిజం కానీ, ఇటువంటివి మనం 2-3 days తీసుకొని టాపిక్స్ని బ్రేక్ చేసుకొని ప్రతిదీ క్లియర్గా చూస్తామన్నమాట. అంటే మీకు థియరీస్ అయ్యాయి అంటే ఎన్ని డేస్లో, అంటే హార్డ్లీ 10 daysలో మీకు థియరీస్ అన్నీ చదివి రాయడంతో సహా ఆన్సర్ ఫార్మేట్లో పెట్టినట్టు నేను తీసుకొస్తాను. అస్సలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకనే మీరు టాపిక్ అనేది ఈజీగా థియరీస్ అనేవి నేర్చుకోగలరు. థియరీస్ ఖచ్చితంగా ఒక 10 mark అని 15 mark అని వస్తుంది. ఆ 10 mark అని 15 markలో మీరు రెడీగా థియరీస్ అని ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు 10కి 7 to 8 marks అనేవి, 15కి 11 to 12 marks అనేవి తెచ్చుకోవచ్చు. ఓకేనమ్మా? ఎస్. 7th చాప్టర్లో మనకి కల్చర్ గురించి, లాంగ్వేజ్ గురించి, కమ్యూనికేషన్ గురించి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా వస్తుందన్నమాట. అంటే అసలు లాంగ్వేజ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా యూసేజ్లో వచ్చింది, టైప్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఆంథ్రపాలజికల్ పర్స్పెక్టివ్స్లో చూస్తాము. మనం క్లియర్గా చూస్తామమ్మా. సో ఈ చాప్టర్ అనేది 7th చాప్టర్. 8th చాప్టర్ చూడండి. మనకి 8th చాప్టర్ చూస్తే టోటల్ పేపర్ 1లో హాఫ్ ఆఫ్ ది సిలబస్ అనేది అప్లై అయిపోయింది. చూసారా ఎంత తక్కువ సిలబస్ ఉంటుందో, చాలా తక్కువ సిలబస్ అనేది ఉంటుందమ్మా. 8th చాప్టర్లో ఏంటి, రీసెర్చ్ మెథడ్స్ అనమాట. అంటే ఫీల్డ్ వర్క్ ట్రెడిషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇవి చూడండి, మీకు ఇవి తెలీదా? కేస్ స్టడీ అంటే ఏంటి, లైఫ్ హిస్టరీస్ అంటే ఏంటి, ఓరల్ హిస్టరీ అంటే ఏంటి, క్వశ్చనర్స్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ కానీ, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. బట్ మనం ఏంటి అంటే దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఎగ్జామ్ ఓరియంటెడ్లో దీన్ని మనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? కేస్ స్టడీ అంటే మీకు తెలుసు, బట్ ఒక 15 marks 10 marks ఆన్సర్ కేస్ స్టడీకి ఇస్తే ఎటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి పెట్టాలి, ఎటువంటి కేస్ స్టడీస్ అనేవి ఆల్రెడీ జరిగినవి పెట్టాలి, అలా లైవ్ ఎగ్జాంపుల్స్ పెడితే మనకి మార్క్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే అటువంటివి మనం పెట్టాలి. ఓకేనా? అటువంటివి మనం పెట్టాలన్నమాట. 8th చాప్టర్తో మనకి పేపర్ 1లో పార్ట్ ఏ టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే. పేపర్ 1లో అంటే మోర్ దెన్ 250 మార్క్స్లో 125 marks దగ్గర మనకి ఇది కవర్ అయిపోయినట్టే. నెక్స్ట్ పేపర్ 1లో పార్ట్ బి ఫిజికల్ ఆంథ్రపాలజీ అండ్ అప్లికేషన్స్ అనేవి ఉంటుందన్నమాట. ఉంటుంది. అది కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా అసలు క్లాసెస్లో ఏం డిస్కస్ చేస్తాం, ఏముంటుందో జనరల్గా చూడండి అమ్మా. ఓకేనా?
చెప్పాను కదమ్మా, మనకి ఫిజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది. అందరూ చాలా భయపడతారు, బట్ హ్యాపీగా దీంట్లో మార్క్స్ అనేవి మనం స్కోర్ చేసుకోవచ్చు. మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఆంథ్రోపాలజీలో స్కోర్ చేసుకోవచ్చు. లేకున్నా అంతమంది ఎక్కువ మంది రాయరు కదమ్మా. ఓవరాల్ క్యాండిడేట్స్ చూసుకుంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్లో ఆంథ్రోపాలజీ ఎప్పుడు కూడా ఉంటుంది. ఆంథ్రోపాలజీ అనేది ఎప్పుడు కూడా టాప్ మోస్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఎందుకు తీసుకుంటున్నారు అందరూ? కేవలం ఈజీ సబ్జెక్ట్ కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. సరే, అందరూ తీసుకుంటున్నారు కదా, మనకి వర్కౌట్ అవుతుందా? అందరూ తీసుకున్నా కూడా వే ఆఫ్ స్టైల్ రిప్రజెంటేషన్ అనేది తేడా వస్తుంది. మనం అది ఆన్సర్ ఫార్మేట్లో రాసినప్పుడు మనం క్లియర్గా దాన్ని చూపిస్తాము. ప్లస్ అందరూ కూడా క్లాసెస్ తీసుకున్న చాలా రోజుల తర్వాత ఎగ్జామ్ అనేది రాస్తారు. సో వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే డౌట్స్ లాగా మిగిలిపోతాయి. బట్ మనకి అలా కాదమ్మా, మనది అన్లిమిటెడ్ టైం, లైఫ్ టైం యాక్సెసిబిలిటీ కాబట్టి మీకు ఎప్పుడైనా కూడా మీకు డౌట్ వస్తే వెంటనే ఆ టాపిక్కి వెళ్ళి చూసుకోవచ్చు. మిగిలిన వాళ్ళకి ఆ స్కోప్ ఉండదు, మనకు ఆ స్కోప్ ఉంటుంది. సో అందుకనే మీరు యావరేజ్గా 300 మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు హార్డ్ వర్క్ చేస్తేనే. కాస్త హార్డ్ వర్క్ ఒక 4 months పాటు డైలీ ఒక 2 hours 3 hours కూర్చున్నారు అంటే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా 300 మార్క్స్ నియర్గా స్కోర్ చేస్తున్నట్టే లెక్క. ఓకేనా? మనకి 9.1 హ్యూమన్ జెనెటిక్స్. 9.1 మనకి హ్యూమన్ జెనెటిక్స్ అనమాట. హ్యూమన్ జెనెటిక్స్లో మెథడ్స్ అటువంటివన్నీ కూడా చూస్తాము. మనం బేసిక్స్ ఆఫ్ సెల్ చూసినప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై జీన్, ఓకేనా, క్రోమోజోమ్ అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి అన్నీ చూస్తాం. దాని ప్రకారంగా ఈ చాప్టర్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. 9.2లో మెండిలియన్ జెనెటిక్స్. ఓకే, మెండిలియన్ జెనెటిక్స్ మనం హెరిడిటరీగా తీసుకుంటాం కదమ్మా. కొన్ని డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా పేరెంట్స్ తాతల నుంచి ఉన్నాయి, లేదంటే ఏమైనా క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా ముందు నుంచి ఉన్నాయి, అందుకే మాకు వచ్చాయి అంటాం కదా. అవన్నీ కూడా ఎలా వర్కౌట్ అవుతాయి అని 9.1లోని 9.2లో కూడా తెలుసుకుంటాము. 9.3 బేసిక్ కాన్సెప్ట్స్. మనకి ఈ చాప్టర్ అంతా క్లియర్గా వస్తే ఖచ్చితంగా ఒక 10 mark ఆన్సర్, ఒక 15 mark ఆన్సర్ మన చేతుల్లో ఉన్నట్టే. మేబీ అప్పుడప్పుడు 20 marks కూడా ఒక 2 కలిపేసి ఇస్తాడు. అంటే ఒక 10 mark ఆన్సర్, ఒక 15 marks ఆన్సర్. అంటే 9.3 మొత్తం మీ చేతుల్లో ఉందంటే లిటరలీ 25 marks. 25 marks అంటే ఖచ్చితంగా మీరు ఒక 15 marks to 18 marks దాకా స్కోర్ చేయగలరు ఈ చాప్టర్లోంచి. 15 marks నుంచి 18 marks ఓవరాల్ చాప్టర్లో కేవలం 9.3 వల్ల మీరు స్కోర్ చేయగలరు. 9.3 వల్ల స్కోర్ చేయగలరు అనమాట. అంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్. ఇందులో ఉన్నవి చాలా ఈజీయే. వాట్ ఈజ్ మెన్ బై మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే చేంజ్ అనమాట. ఐసోలేషన్ కానీ మైగ్రేషన్ మీకు తెలుసు. ఇవన్నీ కూడా చాలా ఈజీ టాపిక్సే. అండ్ ఇక్కడ చూడండి, కన్సాంగ్వేనియస్ మ్యారేజెస్ అండ్ కజిన్ మ్యారేజెస్, నాన్ కన్సాంగ్వేనియస్ మీటింగ్స్ అని అన్నారు కదా. కన్సాంగ్వేనియస్ మ్యారేజెస్ అంటే ఏంటి అంటే జనరల్గా చూడండి, మనము మన మామ కూతురుని కానీ అత్త కూతురుని కానీ చేసుకుంటాం కదా. అంటే ఆ మేల్స్ అయితే ఫీమేల్స్ని, ఫీమేల్స్ అయితే మేల్స్ని కానీ చేసుకుంటారు కదా. అలాగే ఫ్యామిలీలో మ్యారేజ్ అనేది జరిగితే దాన్ని కన్సాంగ్వేనియస్ మ్యారేజెస్ అని అంటారు. అవుట్ సైడ్ ఫ్యామిలీ రిలేషన్ మ్యారేజ్ జరిగితే దాన్ని నాన్ కన్సాంగ్వేనియస్ మ్యారేజ్ అని అంటారు. అవన్నీ కూడా అవి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందో అన్నీ కూడా మనం 9.3లో క్లియర్గా డిస్కషన్ అనేది చేస్తామమ్మా. మనకి నెక్స్ట్ 9.4 అబౌట్ క్రోమోజోమ్స్ అండ్ క్రోమోజోమల్ ఎబరేషన్ అన్నా కూడా చేంజింగ్స్. అంటే కొన్ని డిసీజెస్ కానీ డిజార్డర్స్ కానీ ఏ విధంగా వస్తాయి అని చూస్తాం. 9.5లో ఇంపార్టెంట్ రేస్ అండ్ రేసిజం. ఒకసారి ఇది చూస్తే ఇంత ఉన్నది కదా చాప్టర్, బట్ దీని నుంచి ఒక్క క్వశ్చన్ వస్తుంది. అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన క్వశ్చన్ కూడా 15 marks కానీ 20 marks కానీ వస్తుంది. సో అందుకనే మనం ఆల్రెడీ ఒక 20 marks ఆన్సర్ అనేది రెడీ చేసుకొని ఉన్నాము. ఖచ్చితంగా ఇచ్చిన టాపిక్ బట్టి దాన్ని డైవర్సిఫై చేసి అటెంప్ట్ చేస్తే మనకి మ్యాక్సిమం మార్క్స్ అని వస్తుంది అనమాట. ఇంత ఉన్నది కానీ ఈ టాపిక్లోంచి కేవలం ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుందన్నమాట. 9.5 నుంచి ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. 9.6 చూస్తే మీకు 9.6 అంతటికి కూడా హార్డ్లీ 2 questions అనేవి ఉంటాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏటర్థమవుతుంది, అమ్మో ఒక 3-4 lines ఉందంటే ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యాలి అని అనుకుంటారు. ఏమాత్రం అవసరం లేదమ్మా, ఏమాత్రం కూడా అవసరం లేదు. మీరు హ్యాపీగా మొత్తం మనం ఒక్కసారి మన క్లాస్కి వచ్చి చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. డైలీ మనం ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటాము. దాన్ని బట్టి మీకు క్లియర్గా ఆన్సర్ ఓరియంటెడ్లో మీరు టాపిక్స్ అనేవి నేర్చుకుంటారు.
నెక్స్ట్ 9.7 నుంచి ఖచ్చితంగా ఒక 15 మార్క్ ఆన్సర్ అనేది వస్తుంది. 9.57 నుంచి ఒక 15 మార్క్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎకలాజికల్ ఆంథ్రపాలజీ అంటే నథింగ్ బట్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా మనిషి గ్రోత్లో యూజ్ అవుతుంది అంటే, ఒక మనిషి అనేవాడు కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఎలా, డెజర్ట్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఎలాగా, ఒక హైట్ ఎన్విరాన్మెంట్ అంటే కొండల మీద ఉంటే ఎలాగా, అలా ఉంటే మనిషి బాడీలో చేంజెస్ వస్తున్నాయా, వస్తే అవి ఏ విధంగా చేంజెస్ అనేవి వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనము అందులో డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మనిషి రెస్పాన్సెస్ ఇక్కడ చెప్పాం కదా, డెజర్ట్ కండిషన్లోని, కోల్డ్లోని, హై ఆల్టిట్యూడ్. ఓకే, హై ఆల్టిట్యూడ్ అంటే నథింగ్ బట్ హైట్ అనమాట. ఓకేనా, హైట్. ఓకే, అంటే కొండల మీద. హై ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉంటుంది, కొండల మీద, అక్కడున్న క్లైమేట్, వీటన్నిటి గురించి కూడా మనం చూడడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 9.8 మనం ఎపిడెమాలజికల్ ఆంథ్రపాలజీ అంటే డిసీజెస్ గురించి ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. న్యూట్రిషనల్ డిఫిషియన్సీ కానీ ఇవన్నీ ఈ డిసీజెస్ గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా మనం 9.1లోని GS 1లోని, GS 2లోని, SIలోని, ఎథిక్స్లోని ఖచ్చితంగా రాయడానికి మనకి యూజ్ అవుతుంది ఈ చాప్టర్. ఓకేనా. 10th ఏమోంచి హ్యూమన్ గ్రోత్ అనేది ఏ స్టేజ్లో ఉంటుంది, ప్రీనేటల్ నుంచి నేటల్, తర్వాత ఇన్ఫాన్సీ చాలా చిన్నప్పుడు, చైల్డ్హుడ్ స్టేజు, అడాలసెన్స్ అంటే కొద్దిగా గ్రో అయిన తర్వాత, మెచ్యూర్ స్టేజ్ అనమాట, మ్యాచ్యూరిటీ, సెనెసెన్స్ అంటే నథింగ్ బట్ ఓల్డ్ ఏజ్. ఓకేనా, ఇక్కడ చూడండి సెనెసెన్స్ అని పెట్టాం కదా, ఇది నథింగ్ బట్ ఓల్డ్ ఏజ్ అనమాట. ఓకే, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కొన్ని థియరీస్ ఉండడం అనేది జరిగింది. దాని గురించి మనం డిస్కషన్ చేస్తాం. అంటే చిన్నప్పుడు చాలా యంగ్గా ఉన్నాము, తర్వాత అలాగ ఓల్డ్ అయిపోతున్నాము, వీక్ అయిపోతున్నాము అనేది ఏ విధంగా ఎందుకు జరుగుతుంది అవన్నీ కూడా చూస్తాం. ఇక్కడ చూడండి, ఏజింగ్ అండ్ సెనెసెన్స్, ఏజ్ అవుతుంది, ముసలి వాళ్ళం అవుతున్నాం అనమాట. అందుకని థియరీస్ అవన్నీ కూడా దాని గురించి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఈ చాప్టర్ నుంచి 10th చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనకి ఒక 10 మార్క్ ఆన్సరు, ఒక 15 మార్క్స్ అనేది వస్తుంది. మనకి ఒక 10 మార్క్ ఆన్సర్, ఒక 15 మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అందుకని ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది, డిస్కషన్ చేయడం అనేది కూడా క్లాస్లో జరుగుతుంది అన్నమాట. చూడండి, నెక్స్ట్ 11.1. ఓకే, నెక్స్ట్ మనకి 11.1 అనమాట. రిలవెన్స్ ఆఫ్ మెనార్కీ, ఈ ఫెర్టిలిటీ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మనకి 11.1లో వస్తుంది. 11.2లో డెమోగ్రఫిక్స్ గురించి వస్తుంది. ఓకేనా. 11.3లో మనకి ఏ విధంగా ఫెకండిటీ, ఫెర్టిలిటీ, మోర్టాలిటీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనేది మనం 11.3లో చూస్తామన్నమాట. 12th చాప్టర్లో అప్లికేషన్స్ ఆఫ్ ఆంథ్రపాలజీ అనేది చూస్తామన్నమాట. అంటే స్పోర్ట్స్ అందరూ ఆడతారు కరెక్టే, బట్ కొంతమందికి కొన్ని సూట్ అవుతాయి అన్నమాట. అవి ఏ విధంగా సూట్ అవుతాయి అనేది మనం చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్ ఉంది. వెయిట్ లిఫ్టింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, అంటే బల్కీగా ఉండాలి, షార్ట్గా ఉండాలి. అప్పుడే వెయిట్ లిఫ్టింగ్ అనేది ఈజీగా చేయగలరు. అదే ఒక హైట్ ఉన్న వ్యక్తి దాన్ని మొయ్యాలి అంటే చాలా టైం పడుతుందన్నమాట. సో ఎక్కువ టైం ఉంచలేడు కాబట్టి అతనికి అది అంత బాగా సూట్ అవ్వదు. ఒక బల్కీగా ఉన్న వ్యక్తి షార్ట్గా ఉంటేనే అతను వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయగలడు. ఓకేనా. స్విమ్మింగ్ ఉంది. స్విమ్మింగ్ జనరల్గా మీడియం హైట్ వ్యక్తులు, మీడియం వెయిట్ ఉన్న వ్యక్తులు బాగా చేస్తారు. ఇదంతా కూడా కేస్ స్టడీస్లో మనకు తెలిసిందనమాట. దాన్ని మనం ఆంథ్రపాలజీ ఆఫ్ స్పోర్ట్స్ అని అంటాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ న్యూట్రిషనల్ ఆంథ్రపాలజీలో అసలు న్యూట్రిషన్ అనేది ఎందుకు, ఇవన్నీ కూడా జనరల్గా చూస్తామన్నమాట. నెక్స్ట్ ఆంథ్రపాలజీ ఇన్ డిజైనింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసినప్పుడు కూడా ఇండివిజువల్ చూసుకొని తయారు చేస్తాము. ఎందుకు ఏంటి అనేది మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్గా డిస్కషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఫారెన్సిక్ ఆంథ్రపాలజీ కానీ ఇవన్నీ అప్లైడ్ హ్యూమన్ జెనెటిక్స్. ఇప్పుడు రేపు పొద్దున్న మీకు IPS వచ్చిందంటే ఖచ్చితంగా ఫారెన్సిక్ సైన్సెస్ అనేవి మీకు నేర్పిస్తారు. సో అందుకే మీరు ముందే ఫారెన్సిక్ ఆంథ్రపాలజీ తీసుకున్నారు అంటే మీరు ఆప్షనల్ అనేది ఆంథ్రపాలజీ తీసుకున్నారంటే ఈ టాపిక్స్ మీద మీకు అన్నీ
పూర్తి అవగాహన అనేది ఉంటుంది, ఈ టాపిక్స్ మీద పూర్తి అవగాహన అనేది ఉంటుందన్నమాట. అందుకనే దీన్ని క్లియర్గా డిస్కషన్ చేయడం అనేది జరిగిందనమాట. మెయిన్ డిఎన్ఏ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. ఓకేనా, అంతేనమ్మా. పేపర్ చూసారా, అంటే ఎంత ఈజీగా మనము పేపర్ 1 అనేది కంప్లీట్ చేసామో. పేపర్ 1లో మనకి పార్ట్ ఏ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ బి మనకి 9th చాప్టర్ నుంచి 12th చాప్టర్ మాత్రం కేవలం 9th చాప్టర్ నుంచి 12th చాప్టర్ మాత్రమే. అండ్ ఫస్ట్ చాప్టర్ నుంచి 8th చాప్టర్ వరకు ఇవన్నీ కూడా మనకి పేపర్ 1లో పార్ట్ ఏ. ఓకేనా, పేపర్ 1లో పార్ట్ ఏ. ఇప్పుడు మనం నీట్గా పేపర్ 2ని డిస్కషన్ అనేది చేద్దాము. పేపర్ 2ని డిస్కషన్ అనేది చేస్తున్నాం, ఒక్కసారి క్లియర్గా చూడండి అమ్మా. మనం పేపర్ 2 గురించి డిస్కషన్ చేస్తాము. జనరల్గా సార్ ఎందుకు పేపర్ 2లో ఎక్కువ రావు అంటే, పేపర్ 2 మొత్తం కూడా రాయడానికి ఉంటుంది, డయాగ్రామ్స్ వేయడానికి ఉండదు, చార్ట్స్ వేయడానికి కూడా ఎక్కడో వేయగలం కానీ ఎక్కువ చోట్ల వేయలేము. సో అందుకనే మనకి ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా పేపర్ 2 అనేది తక్కువ వస్తుందన్నమాట. సో మీరు పేపర్ 1లో గెయిన్ చేయాలనుకుంటే ఫిజికల్ ఆంథ్రోపాలజీలోనే ఎక్కువ గెయిన్ చేస్తారు కూడా. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, సో పేపర్ 2లో మనకి ఇండియన్ ఆంథ్రోపాలజీ కనిపిస్తుంది. ఓకేనా, అంటే ఇండియాలో సొసైటీ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ట్రైబల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం చూస్తాము. వాళ్ళ గ్రోత్ని కానీ డెవలప్మెంట్ని కానీ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆంథ్రోపాలజిస్ట్ నాలెడ్జ్ అనేది తీసుకుంటారు. ఓకేనా, ఆంథ్రోపాలజిస్ట్ నాలెడ్జ్ అనేది తీసుకుంటారు. మనం అవన్నీ కూడా ఇక్కడ పేపర్ 2లో చూస్తామన్నమాట. మనం ఇక్కడ 1.1లో అంటే ఇక్కడ చూడండి, మనకి పేపర్ 2లో కూడా పార్ట్ ఏ ఉంటుంది కదా. పార్ట్ ఏలో మనం ఫస్ట్ నుంచి 5th చాప్టర్స్ వరకు చూస్తాం. ఫస్ట్ నుంచి 5th చాప్టర్ వరకు చూస్తాం. పార్ట్ బిలో 6th నుంచి 9th చూస్తాము. అంతే, 6th నుంచి 9th చూస్తాం. అంతే, చాలా తక్కువ సిలబస్ అనేది ఉండటం అనేది జరుగుతుందన్నమాట. తక్కువ సిలబస్ మాత్రమే మనకి ఉంటుందమ్మా ఇక్కడ. సో ఏమీ అసలు కంగారు పడకుండా మీరు కంప్లీట్ చేయొచ్చు సిలబస్ మొత్తం కూడాను. ఇక్కడ 1.1లో మనకి ఇండియన్ కల్చర్ ఎలాగ వచ్చింది, ఫస్ట్ దాంట్లో ఎలా చూసాం, నార్మల్ కల్చర్ అండ్ సివిలైజేషన్ చూసాం కదా. ఇక్కడ ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ నార్మల్గా ఇండియన్ పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఏజెస్ అనేవి చూస్తామన్నమాట. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, ప్రీ హరప్పన్ టైమ్స్ కానీ ఇవన్నీ కూడా మనము చూస్తాము. ఏ విధంగా ట్రైబల్స్ అనేవాళ్ళు ఇండియన్ సివిలైజేషన్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేశారు, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. 1.2లో మనకి ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్, ఫస్ట్ పేపర్లో ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్, ఎక్స్కవేషన్, ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ చూసాం కదా. మనకి ఇండియాలో కూడా కొన్ని తవ్వకాల్లో కొంతమంది దొరకడం అనేది జరిగింది. ఓకేనా, అంటే శివాపితకస్ కానీ, రామపితకస్ కానీ, నర్మదా మ్యాన్ కానీ వీళ్ళందరూ కూడా మనకి తవ్వకాల్లో బయటపడడం అనేది జరిగిందనమాట. సో ఆ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 1.2 ఏమో వచ్చి ఎథ్నో ఆర్కియాలజీ అంటే ఏంటి అంటే, జనరల్గా పురాతన వస్తువులు మనకి ఇప్పుడు ఉన్నాయి అంటే అసలు దాన్ని అంటే జనరల్గా అయినా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఒక కుండ లాంటిది ఉంది అనుకోండి. ఆ కుండ మనకి డైలీ లైఫ్లో ఎందుకు ఒక భాగమైంది, ప్రతి చోట కూడా వాటర్ని కుండలో మాత్రమే ఎందుకు స్టోర్ చేస్తున్నారు, ఆర్ యు గెట్టింగ్, మనం కూర్చుంటే కుర్చీల మీద ఎందుకు కూర్చుంటున్నాము. ఓకేనా, అంటే ఇటువంటివి అసలు ఎవరు తయారు చేశారు, ఏ వస్తువైనా క్యారీ చేయాలి అంటే బ్యాగ్లో పట్టుకెళ్ళాలి అని ఎవరు నేర్పించారు, వాటి గురించి మనం జనరల్గా చూస్తామన్నమాట. దాన్నే ఎథ్నో ఆర్కియాలజీ అంటారు. మెయిన్గా మనం ట్రైబల్ ఇష్యూస్లో ఇవి చూస్తాము. ట్రైబల్ ఇష్యూస్లోనే ఎథ్నో ఆర్కియాలజీ అనే కాన్సెప్ట్ని మనం చూస్తామన్నమాట. ఓకేనా, ఎస్. మనకి నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఇన్ ఇండియాలో లింగ్విస్టిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఎథ్నిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇండియన్ పాపులేషన్ ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయ్యింది, అవన్నీ కూడా సెకండ్ చాప్టర్లో మనం చూస్తాము. థర్డ్ చాప్టర్ చాలా ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ లాంటివి అనమాట. థర్డ్ చాప్టర్ చూడండి అమ్మా, వర్ణాశ్రమ సిస్టమ్ కానీ, పురుషార్థాస్ కానీ, కర్మ కానీ, రినా కానీ, రీబర్త్ కానీ ఇవన్నీ కూడా మనం ఇన్ జనరల్గానే చూస్తామమ్మా. 3.2 వచ్చేసి టోటల్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. కాస్ట్ అనే ఇన్స్టిట్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఏ విధంగా వచ్చింది, వర్ణాకి కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి, డామినెంట్ కాస్ట్ అంటే ఏంటి,
కాస్ట్ మొబిలిటీ అంటే ఏంటి, ఒకవేళ ఫ్యూచర్లో కాస్ట్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం కాస్ట్ సిస్టంలో చూస్తాము. అంటే ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. నెక్స్ట్ సేక్రెడ్ కాంప్లెక్స్, ఓకేనా, ఒక గుడి దగ్గర లాంటిది అనమాట. సేక్రెడ్ కాంప్లెక్స్ అనేది ఎన్ఎంఎస్, నేచర్ మ్యాన్ స్పిరిట్ కాంప్లెక్స్ అనేది. ఆ తర్వాత 3.4లో ఇంపాక్ట్ ఆఫ్ బుద్ధిజం వాళ్ళు, జైనిజం వాళ్ళు, ఇస్లాం వాళ్ళు, క్రిస్టియానిటీ వాళ్ళు సొసైటీని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది, వాళ్ళ ఇంపాక్ట్ అనేది మన సొసైటీలో ఎంతవరకు ఉన్నది అనేది మనం జనరల్గా చూస్తామన్నమాట. ఈరోజు మనం ఏదైనా కార్యం చేస్తున్నామంటే అది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సో బుద్ధిజం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, సిక్కిజం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, ఏ ఇన్ఫ్లుయెన్స్, క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది మనం క్లియర్గా చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనం 3.4లో డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫోర్త్ చాప్టర్లో ఆంథ్రపాలజిస్ట్ గురించి, ఆంథ్రపాలజిస్ట్ వాళ్ళ కంట్రిబ్యూషన్ గురించి మనం తెలుసుకుంటాము. అంటే ఆంథ్రపాలజీ వాళ్ళు సొసైటీని స్టడీ చేసి వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే సొసైటీలో ఈ భేదభావాలు అనేవి ఎందుకు వస్తున్నాయి, వాటిని ఏ విధంగా తగ్గించగలం, ఎక్కడైనా తగువులు వస్తే ఎందుకు తగువులు వస్తున్నాయి, వాటి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వాటి గురించి క్లియర్గా చూడడం, వాళ్ళు చూసి వాళ్ళ రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం కూడా జరిగింది. సో మనం అందుకనే కొంతమంది ఆంథ్రపాలజిస్ట్ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ కూడా ట్రైబల్ సొసైటీ మీద కానీ, కాస్ట్ స్టడీస్ మీద కానీ ఏమున్నాయో మొత్తం అనేది ఈ చాప్టర్లో చూడడం జరుగుతుందన్నమాట. 5.1లో ఇక్కడ మనం విలేజెస్ గురించి తెలుసుకుంటాము. ఇండియన్ విలేజెస్ కానీ, విలేజెస్ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ విలేజ్ స్టడీస్ కానీ, ఒక సోషల్ సిస్టమ్ కానీ, ఒక ట్రెడిషనల్ అండ్ చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ సెటిల్మెంట్స్ కానీ, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియన్ విలేజెస్. ఇండియాలో విలేజెస్ ఒకప్పుడు ఎలా ఉండేవి, పోస్ట్ 1991 ఎల్పిజి ఎరా తర్వాత, అంటే గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ గ్లోబలైజేషన్ విలేజెస్ మీద ఎటువంటి ప్రభావం అనేది చూపించింది, అంటే సొసైటీ మంచిగా అయ్యిందా, లేదంటే సొసైటీకి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఏంటా అని ప్రతిదీ కూడా మనం చూస్తాము. తర్వాత అగ్రేరియన్ రిలేషన్స్, అంటే అగ్రికల్చరల్ రిలేషన్స్ విత్ ఇన్ ది ఇండియన్ విలేజ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, టోటల్ ఇవన్నీ కూడా మనం 5.1లో చూస్తామమ్మా. 5.2లో లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్, అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం పాలిటీలో చూస్తాము, GS1 సొసైటీలో కూడా చూస్తాము, ఓకేనా, అవునా కదా. మైనారిటీస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మనము ఆంథ్రపాలజీలో చదువుతాం. సోషియో పొలిటికల్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ని మనం 5.2లో క్లియర్గా చదువుతాము. నెక్స్ట్ 5.3లో మనకి ఇండిజీనస్ అండ్ ఎక్సోజీనస్ ప్రాసెస్ ఆఫ్, చూడండి, సాంస్క్రిటైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు జనరల్గా మనం న్యూస్ పేపర్స్లో ఈ వర్డ్స్ చూస్తాం. సాంస్క్రిటైజేషన్ అంటే నథింగ్ బట్ ఒక శూద్రుడు క్షత్రియుడిలాగా మారడం, ఒక క్షత్రియుడు బ్రాహ్మణ్లా మారడం, ఒక వైశ్య ఒక క్షత్రియలా కానీ బ్రాహ్మణ్లా కానీ మారడం. వీటిని అంటే లోయర్ లెవెల్స్లో ఉన్నవాళ్ళు, జనరల్గా మన సిస్టమ్ ఎలా ఉంటుంది, బ్రాహ్మిన్స్ ఉంటారు, తర్వాత క్షత్రియాస్ ఉంటారు, తర్వాత వైశ్యాస్ ఉంటారు, తర్వాత శూద్రాస్ ఉంటారు. బట్ వీళ్ళు పై లెవెల్కి ఎలా వెళ్ళాలి అన్నదాన్నే మనం జనరల్గా సాంస్క్రిటైజేషన్ అని అంటాము. సో సాంస్క్రిటైజేషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. వెస్టర్న్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అనేది మన సొసైటీ మీద, మన మీద ఏ విధంగా ఉన్నది అనేది చూస్తామన్నమాట. దాన్ని వెస్టర్నైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు తీసుకుంటున్న కల్చర్, ఫుడ్ కల్చర్ ఇవన్నీను, అంటే మెక్డొనాల్డ్స్ ఫుడ్ కానీ, పిజ్జా బర్గర్ కల్చర్ కానీ, ఇవన్నీ కూడా మనకి వెస్టర్న్ సొసైటీ నుంచి మనం తీసుకున్నదే. అందుకే వెస్టర్నైజేషన్ తెలుసుకుంటాం. నెక్స్ట్ మోడర్నైజేషన్, ఒకప్పుడు సైకిల్ మీద తిరిగే వాళ్ళం, ఇప్పుడు మెట్రో ట్రైన్లోని, సొంత కారులోని తిరుగుతున్నాం. వాటిని మోడర్నైజేషన్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. ఇవన్నీ కూడా సొసైటీలో ఎటువంటి ఇంపార్టెన్స్ అనేవి ప్లే చేసాయో తెలుసుకుంటాం. ఆ తర్వాత పంచాయతీరాజ్ గురించి తెలుసుకుంటాం. మీడియా అండ్ సోషల్ చేంజ్ ఖచ్చితంగా మనకి ఒక ఎస్ఏ టాపిక్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అమ్మ. ఎస్ఏ టాపిక్లోని ఇంపార్టెంట్, GS4లో కూడా మనకి ఇంపార్టెంట్. అంటే మనం ఎథిక్స్లో కూడా ఆ టాపిక్ అనేది చదువుతాం. పంచాయతీరాజ్ గురించి ఖచ్చితంగా GS2లో కూడా చదువుతాం, అవునా కాదా. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటాం, అంతేనమ్మా. పేపర్ 2లో పార్ట్ 1 అనేది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 మాత్రమే. చూసారు కదా ఎంత తక్కువ సిలబస్ అనేది మనకు ఉండడం జరిగిందో.
సో మనము క్లాసెస్ అనేవి కంప్లీట్గా నీట్గా మనం హ్యాపీగా 4 monthsలో నేను కంప్లీట్ చేసే బాధ్యత అని నేను ఎందుకు చెప్పాను, అది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి పేపర్ 2లో పార్ట్ 2 అనమాట. ఓకే, అంటే పార్ట్ 2 కానీ పార్ట్ బి కానీ. ఓకేనా, పేపర్ 2లోనే పార్ట్ బి ఆర్ పార్ట్ 2. ఓకేనా, అంటే ఇదే లాస్ట్. మనకి ఇవి 6th నుంచి 9th చాప్టర్స్ అనేవి ఉంటాయి. 6 నుంచి 9 చాప్టర్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ 6.1లో ట్రైబల్స్, ఇవంతా కూడా 6th నుంచి 9th చాప్టర్ వరకు కూడా మనకు మొత్తం ట్రైబల్ ఇష్యూస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకేనా. 6.1లో ట్రైబల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ఓకేనా, మనకి ట్రైబల్స్ ఏ విధంగా ట్రైబల్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది, లింగ్విస్టిక్ అండ్ సోషో ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ట్రైబల్స్ గురించి మనం చూస్తాము. తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్, మనకి చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ అన్నమాట. ప్రాబ్లమ్స్, ట్రైబల్స్ ఎటువంటి బాధలు పడుతున్నారు, మనము మిగిలిన ఒక ఎస్సే రాసినప్పుడు మిగిలిన వాళ్ళకన్నా మనం ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటామంటే ఈ విధంగా. ట్రైబల్ ప్రాబ్లమ్స్ మనకేంటి, ల్యాండ్ ఎలియనేషన్ అంటే ల్యాండ్ వాళ్ళు కోల్పోవడం, పోవర్టీ, ఇండెటెడ్నెస్ అంటే అప్పుల్లో కూరుకుపోవడం, ఎవరు ట్రైబల్ పీపుల్, లో లిటరసీ, పూర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండవు కదమ్మా. నెక్స్ట్ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కూడా, ఇవన్నీ కూడా జనరల్గా ఉంటాయి. అండర్ ఎంప్లాయ్మెంట్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ సో ట్రైబల్ పీపుల్స్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నెక్స్ట్ సొల్యూషన్స్ అవన్నీ కూడా మనము దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వేరియస్ కమిటీ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని నీట్గా యాడ్ చేసి దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. వాటిని మనం అలాగా సాల్వ్ అనేది చేస్తామన్నమాట. నెక్స్ట్ 6.3లో ఏంటి, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ వాటి వల్ల ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్ ఎలా అవుతున్నాయి మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఒక నది వెళ్తున్నప్పుడు ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేశాము అనుకోండి, ఆ డ్యామ్ వాటర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియాస్ ఇవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. సో ట్రైబల్ మళ్ళీ మనం పంపించాలి అనమాట. వాటిని ట్రైబల్ డిస్ప్లేస్మెంట్ అని అంటాము. ఏ విధంగా ఇవి జరుగుతున్నాయి, ఒక రీహాబిలిటేషన్ ప్యాకేజ్ అంటే ఒక ప్లేస్లో ఉన్న ట్రైబల్ పీపుల్, అంటే ఇక్కడ ఒక ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డ్యామ్ రాబోతుంది అంటే వీళ్ళని ఇక్కడ నుంచి వేరొక ప్లేస్కి మార్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపించడం, వాళ్ళకి కొంత క్యాష్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం, కొత్త ఫుడ్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం, సబ్సిడీస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం. వాటినే రీహాబిలిటేషన్స్ అంటాం. అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అవి కూడా చూస్తాము. ఓకేనా. వేరియస్ ఫారెస్ట్ పాలసీస్ కానీ, నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్, ఏ విధంగా ఇండస్ట్రీస్ కానీ అర్బన్ ఏరియాస్ పెరగడం వల్ల కానీ ఏ విధంగా మనకి ఇష్యూస్ వస్తున్నాయో అవన్నీ కూడా మనము ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది అన్నమాట. అవన్నీ కూడా ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇది 6.3 చాప్టర్ అన్నమాట. నెక్స్ట్ మనకి 7th చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్స్ అంటే ఎస్సీస్ గురించి, ఎస్టీస్ గురించి, ఓబీసీస్ గురించి చూస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ వాళ్ళ సొల్యూషన్స్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా మనం పాలిటీలో చూస్తాం. బట్ ఇక్కడ ఇన్డెప్త్గా చూడడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 7.2 మనం ట్రైబల్ సొసైటీస్ గురించి చూడడం అనేది జరుగుతుంది. 7.3లో ఎథ్నిక్ కమ్యూనిటీస్, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఒక రీజనలిజం ఇష్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాము. కొలోనియల్ టైమ్స్లో అంటే బ్రిటిష్ టైమ్స్లో మన సొసైటీస్ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి అంటే మెయిన్లీ ట్రైబల్ పీపుల్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత వాళ్ళకి ఫ్రీ ఎలా అయ్యారు, అవన్నీ కూడా మనం చూస్తాము. నెక్స్ట్ 8.1లో ఇంపాక్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ లైక్ హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ఇవన్నీ కూడా ట్రైబల్ పీపుల్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేవి చూస్తాం. తర్వాత ట్రైబ్ అండ్ నేషన్ స్టేట్ అనే కాన్సెప్ట్ చూస్తాం. ఇక్కడ కేవలం కంపారిటివ్ స్టడీ అనేది చేస్తాం. మెయిన్ దీంట్లో ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుంది, 8.2లో ఒక క్వశ్చన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 9th చాప్టర్ చూస్తే మనకి 9th చాప్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. మొత్తం ఓవరాల్ టాపిక్ అంతా కూడా మనకి క్లియర్గా కంప్లీట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా. 9th చాప్టర్ చూడండి. 9.1లో
ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ట్రైబల్ పాలసీస్ అనేవి ఏమున్నాయి, ఆ ట్రైబల్ డెవలప్మెంట్కి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, ప్రాబ్లమ్స్ ఎక్కడైనా వస్తున్నాయా, ప్రాబ్లమ్స్ వస్తే వాటి సొల్యూషన్స్ అనేవి మనం ఏ విధంగా చూడాలి, అదంతా కూడా చూస్తాము. కాన్సెప్ట్ ఆఫ్ పీటీజీస్ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనం చూస్తాము. స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి వాళ్ళ గురించి. అండ్ నెక్స్ట్ ఇండియాలో ఉన్న ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అనేవి ట్రైబల్స్ హెల్ప్ అవ్వడానికి ఏ విధంగా చూస్తున్నాయి. క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి కదమ్మా, అవన్నీ కూడా ట్రైబల్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఉంటాయి కదా, అవి ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూస్తాము 9.1లో. 9.2లో రోల్ ఆఫ్ ఆంథ్రపాలజీ ఇన్ ట్రైబల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ట్రైబల్ డెవలప్మెంట్లో కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ ఆంథ్రపాలజీ యొక్క రోల్ ఏంటో అనేది కూడా మనం క్లియర్గా చూడడం అనేది జరుగుతుందన్నమాట. 9.3లో కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంథ్రపాలజీ టు రీజనలిజం కానీ కమ్యూనలిజం కానీ ఎథ్నిక్ అండ్ పొలిటికల్ మూమెంట్స్, వీటన్నిటిలోని ఆంథ్రపాలజీ అనేది ఏ విధంగా స్టడీ చేసింది, ఆంథ్రపాలజికల్ నాలెడ్జ్ మనం ఏ విధంగా ఉపయోగించుకోగలం అనేది క్లియర్గా మనం 9.3లో అనేది చూస్తామన్నమాట. వాటి వల్ల మనం ప్రాపర్ సొల్యూషన్స్ అనేవి చూడగలం. ఎందుకు ఆంథ్రపాలజిస్ట్ వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే మెయిన్ కాజెస్ ఏంటి, రీజన్స్ ఏంటి, నెక్స్ట్ టైం రాకుండా ఏ విధంగా ముందే చర్యలు తీసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మొత్తం 9.3లో మనకి క్లియర్గా కంప్లీట్గా చేయడం అనేది జరుగుతుందన్నమాట 9.3లో. సో మనకి 9th చాప్టర్లో మనకి కంప్లీట్ అయిపోతే పేపర్ 2లో పార్ట్ బి కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మనకి ఒకసారి చూడండమ్మా, పేపర్ 1లో టోటల్ 12 చాప్టర్సే ఉన్నాయి, పేపర్ 2లో కేవలం మనకి 9 చాప్టర్సే ఉన్నాయి. ఇందులో పార్ట్ ఏలో చూస్తే 8 అప్ టు 8th చాప్టర్, పార్ట్ బిలో చూస్తే మనకి 9th నుంచి 12th వరకు ఉంటాయి. ఇక్కడ పేపర్ 2లో మనం చూస్తే పార్ట్ ఏలో మనకి అప్ టు ఎంతవరకు ఉంటున్నాయమ్మా, 5th వరకు. తర్వాత పార్ట్ బిలో చూస్తే 6th నుంచి 9th వరకు. సో క్లియర్గా 12 చాప్టర్స్ 9 చాప్టర్స్తో మనకి మొత్తం టోటల్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా మీరు 4 monthsలో డైలీ 1 hour క్లాస్ మనది విని 1 hour మీరు చదువుకుంటే, అంటే డైలీ 2 hours స్పెండ్ చేస్తే నెక్స్ట్ 4 monthsలో మీది ఖచ్చితంగా సిలబస్ అనేది అవుతుంది. సో అందుకని లేట్ చేయకండి. ఫస్ట్ మనం చూపించాం కదా, ప్రత్యూష మేడంకి కాల్ చేయండి. మేడంకి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది ఇమీడియట్గా తీసుకోండి. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఎన్నిసార్లు అయినా వినొచ్చు. మ్యాక్సిమం లైవ్ క్లాస్కి అటెండ్ అవుతారు, మీ డౌట్స్కి అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. తర్వాత రికార్డెడ్ క్లాసెస్, ఒకవేళ ఎప్పుడైనా లైవ్ క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ క్లాస్ కూడా మీరు వినే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో మరి ఇంక లేట్ చేయకండి అమ్మ, మనకి యావరేజ్ ఈజీగా 300 మార్క్ ప్లస్ తెచ్చే ఆప్షనల్స్లో మనకి ద మోస్ట్ ఈజీ వన్ ఆంథ్రపాలజీ అమ్మ, చాలా ఈజీ వన్ ఆంథ్రపాలజీ. క్లాసెస్ అనేవి మనం 4 monthsలో కంప్లీట్ చేస్తాము. తర్వాత నోట్స్ అనేది ప్రతి ఈచ్ అండ్ ఇండివిజువల్ టాపిక్కి నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టాండర్డ్ బుక్స్ కావాలన్నా కూడా మనం సోర్సెస్ అనేవి చెప్తాము, అవి మీరు చదువుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం నోట్స్ అనేది మనకు క్లియర్గా సరిపోతుంది అన్నమాట. ఓకేనా. ఆ తర్వాత మనం క్లాస్ టైమ్స్లో ఆన్సర్ రైటింగ్ కూడా చేస్తాము, ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మనము చేస్తాము. సో దీంతో మనకి చాప్టర్స్ అన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ అయిపోతాయి మనకి చాప్టర్స్ అన్నీ కూడాను. ఓకేనా. ఎస్. సో చూడండి, డెసిషన్ అనేది ఎర్లీగా తీసుకోండి. మనకి ఆప్షనల్ అనేది ఎంత స్పీడ్గా మనం కంప్లీట్ చేస్తే అంత అడ్వాంటేజ్లో ఉంటాము, ఎందుకంటే మల్టిపుల్ రివిజన్స్ అనేవి చేసుకోగలం కాబట్టి. సో లేట్ చేయకండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. ఎస్, థ్యాంక్ యూ.